హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఏదైతే ఏపీ ఎన్సెట్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంది కదా. సో అయితే దీనికి కొత్తగా అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి సో మనకి ఎక్కడ కూడా ఏం చదవాలి, చదవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఎక్కడ కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. సో మనం ఏంటంటే సో ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో నర్సింగ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఏదైతే ఉందో అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? సో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, దాంతోపాటు పాస్ మార్క్ ఏంటి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో ఓకే, ఎన్ని మార్కులు వస్తే మనకి కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం అనమాట, ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఇంకా లైక్ చేయలేదు వీడియోని, లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో దీంతో పాటు మీరు ఇంకో వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఫర్దర్గా ప్రతి చిన్న అప్డేట్ కూడా మీ వరకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా? సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి ఇలా చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ ఎట్లా అప్లై చేసుకోవాలి, నోటిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి అని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టానమాట. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం డీప్‌గా ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, మనం ఎంత హార్డ్‌గా ప్రిపరేషన్ చేయాలని చెప్తాను. మీరు అప్లికేషన్ చేసుకోలేదు, నోటిఫికేషన్ మీకు తెలీదు అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేశాననమాట. వెళ్ళి ఆ వీడియోస్ చూసినట్లయితే మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా నోటిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్స్ అన్ని, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాననమాట, ఓకేనా? మరి ఇక లేట్ చేయకుండా టాపిక్‌కి అయితే వెళ్ళిపోదాం. అయితే ఒక్కసారి మళ్ళీ మీకు నేను ఎగ్జామినేషన్‌కి సంబంధించి కొంత బ్రీఫ్ ప్రివ్యూ చేస్తాను. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఏముంటాయి అనుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా? పాయింట్ 1 ఏంటి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. అచ్చం ఎంసెట్ లాగే ఉంటుందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ యాస్ ఇట్ ఈస్ ఎంసెట్ ఫార్మాట్ లోనే ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీషు, నర్సింగ్ యాప్టిట్యూడ్, ఓకే, ఈ 5 సబ్జెక్టుల నుంచి మనకి క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట, ఓకేనా? అవి కూడా మనకి ఎన్ని వస్తాయి చూడట్లే 100 క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట, ఓకేనా? 100 క్వెషన్స్ అయితే వస్తాయండి. ఏ ఫార్మాట్‌లో అంటే ఈ ఫార్మాట్‌లో వస్తాయన్నమాట, ఓకే. 120 మినిట్స్ అంటే 2 హవర్స్ టైమ్ ఇస్తే ప్రొవైడ్ చేస్తారు. నర్సింగ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి అప్రాక్సిమేట్‌గా 20 క్వెషన్స్ వస్తాయి. ఫిజిక్స్ నుంచి 20 క్వెషన్స్ వస్తాయి. కెమిస్ట్రీ నుంచి 20 క్వెషన్స్, బయాలజీ నుంచి 20 క్వెషన్స్, ఇంగ్లీష్ నుంచి 20 క్వెషన్స్. టోటల్ 100 క్వెషన్స్ గాను ఈచ్ 1 మార్క్ ఇచ్చుకొని సో అట్లాగా 20 మార్క్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. అంటే సబ్జెక్ట్ నుంచి మొత్తం కలిపి 100 మార్క్స్, 100 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ మేజర్ ప్లస్ సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మనకి 2 ప్లస్ థింగ్ ఏంటంటే ఇక్కడ మైనస్ మార్కింగ్ లేదండి, ఓకేనా? మైనస్ మార్కింగ్ అనేది లేనే లేదు. అయితే ఇక్కడ మనకి రెండోది ఏంటనుకున్నట్లయితే ఇంగ్లీష్‌లో కూడా ఉంటుంది. ఎవరైనా తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళైతే తెలుగులో కూడా క్వెషన్స్ కనిపిస్తాయి అక్కడ మీకు. ఇంగ్లీష్‌లో కూడా క్వెషన్స్ అనేవి కనిపిస్తాయి మీకు. జూలై 6థ్ రోజున జరగబోతుంది. సింగిల్ డే, సింగిల్ సెషన్ అయితే ఉండబోతుందన్నమాట. మొత్తం ఓవరాల్‌గా ఏపీగా ఒక్క సెషన్‌లో అయితే ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది, ఓకేనా? అయితే వాళ్ళు చెప్పింది ఏంటనుకున్నట్లయితే క్వెషన్స్ అనేవి ఎట్లా వస్తాయనుకున్నట్లయితే ద లేటెస్ట్ హోల్ సిలబస్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఆఫ్ ఎ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ కెమిస్ట్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్, నర్సింగ్ యాప్టిట్యూడ్ అంటే మీరు మీ ఇంటర్మీడియట్ లో ప్రిపరేషన్ అయిన సబ్జెక్ట్ లో బడే వాళ్ళు తీస్తారు, ఓకేనా? వాళ్ళు ఏమి కూడా ఇక్కడ పైన మెన్షన్ చేశారు. పైన ఏం మెన్షన్ చేశారు మనకి, న్యూ ఢిల్లీ డిక్లేర్ చేసిన సిలబస్ ని మేము ఇస్తామంటున్నారు. కిందన చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిలబస్ బట్టి బేస్ చేసుకొని ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ క్లారిటీగా దీని అర్థం ఏంటి అనుకున్నట్లయితే మనకి మీరు ఇంటర్మీడియట్ లో ఏవైతే ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యారో సిలబస్ ఉందో ఆ సిలబస్ అనేది ఇనఫ్ అండి. ఆ సిలబస్ కి మించి అయితే వాళ్ళైతే ఏమి అడగరు. ఒక్క క్వశ్చన్ కూడా మీ ఇంటర్మీడియట్ సిలబస్ తప్పించి రాదనమాట. ఎందులోని సరిగా చూసుకోండి ఇక్కడ 4 సబ్జెక్టుల నుంచి మాత్రమే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ నుంచి మీ ఇంటర్మీడియట్ లో ఏం చదువుకున్నారో అది అలా స్టాంప్ పడిపోతుంది.
ఇన్ కేస్ మీ దగ్గర మీ ఇంటర్మీడియేట్‌లో చదువుకుంటున్నప్పుడు ఏమైనా స్టడీ మెటీరియల్స్ ఉంటే ఓకే. లైక్ ఎంసీక్యూస్ అలాంటివి ఉన్నట్లయితే అవి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ నీట్‌కి సంబంధించి ఏమైనా బుక్స్ ఉన్నట్లయితే ఈ 4 సబ్జెక్ట్‌లకు సంబంధించి అవైతే ఇనఫ్ అండి అసలు. అంతకు మించి అయితే అసలు ఏ క్వెషన్ రాదనమాట. నీట్ సిలబస్ బుక్స్ ఉంటే అవే రఫ్‌లీగా ప్రిపేర్ అవుతూ ఉండండి. దాంతో పాటు నర్సింగ్ యాప్టిట్యూడ్ మీకు లాస్ట్‌లో చెప్తాను. ఓకే. వెయిట్ చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి కూడా మీకు 80 మార్క్స్ మీరు స్కోర్ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూసినట్లయితే 80 మార్క్స్ అనేవి మీ చేతిలోనే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి మీరు ఈజీగా బ్లైండ్‌గా ఎళ్లి రాసొచ్చే విధంగా అయితే 80 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. కొంచెం మీరు ఇంటర్మీడియేట్‌లో చదివినట్లయితే సో, ఆ సబ్జెక్టే పడిపోతుంది. ఇంటర్మీడియేట్‌లో మీకేమైనా వర్క్ బుక్‌లు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి రివిజన్ చేసుంటే సరిపోతుంది. ఓకే. లేదనుకున్నట్లయితే మీరు ఎంసెట్‌కి ప్రిపేర్ అయిన బుక్స్ కూడా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుందంట. 4 సబ్జెక్ట్‌లు గుర్తుపెట్టుకోండి. మీ ఇంటర్మీడియేట్ ఏపీ ఇంటర్మీడియేట్ బోర్డ్ వాళ్ళు ఇచ్చిన సిలబస్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే. మరిక్కడ నర్సింగ్ ఆప్టిట్యూడ్ విషయం ఏంటి అని చాలా మంది అడుగుతున్నారండి. సో, నర్సింగ్ ఆప్టిట్యూడ్‌కి మనకి 3 వేస్‌లో అయితే మీకు ప్రిపరేషన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఒక బుక్ నేను రికమెండ్ చేస్తాను. సో, ఆ బుక్ తీసుకుంటే నర్సింగ్ ఆప్టిట్యూడ్ అయితే ప్రిపేర్ అవ్వచ్చనమాట. బట్ అది కొంచెం అడ్వాన్స్‌డ్‌గా అయితే ఉంటుంది. మనకు అన్ని క్వెషన్స్ అయితే అడగరు. సో, మనకంత వర్త్ కూడా కాదు అన్ని గంటలు కూర్చొని చదవడం కూడాను. ఓకే. సో, నా ఒపీనియన్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు బుక్‌తో ముందుకెళ్తారంటే ఆ బుక్ తీసుకోండి. బుక్‌తో మీరు ముందుకెళ్ళరు అనుకున్నట్లయితే వదిలేయండి. ఓకే. మీకు బుక్ అవసరం లేదు. ఓకే. బేసిక్ క్వెషన్స్ అట్లా ప్రిపేర్ నేను నా సజెషన్ ఏంటంటే బుక్ అయితే అవసరం లేదు. బట్ మీరు బుక్ తీసుకుంటారంటే బుక్ చూపిస్తాను. సో, ఇదే బుక్ ఇది ఈ వీడియో మీకు ట్యాగ్ చేస్తున్నాననమాట. సో, ఇందులో కూడా మీకు చాలా రకాల ఎడిషన్స్ అయితే ఉన్నాయి. సో, నేను ట్యాగ్ చేసిన బుక్‌నైతే మీరు బై చేయండి. సో, అదైతే మీకు సరిపోతుంది. స్టాండర్డ్‌గా అయితే మీకు ఆ బుక్ అట్లా ప్రిపేర్ అయితే మీకు సరిపోతుందనమాట. సో, ఇంతకి ఈ బుక్‌ని మించి అయితే క్వెషన్ అడగరనమాట. మీకు టాప్ మార్క్స్ కావాలి. 80 మార్క్స్ అనేవి అందరూ స్కోర్ చేయగలరు. మీకు టాప్ మార్క్స్ కావాలనుకున్నట్టయితే మీకు 100 ఔట్ ఆఫ్ 100కి 95 దగ్గర కావాలంటే బుక్ కూడా చదివేయండి. అలాగే ఇక్కడ కొన్ని మనకి మాక్ టెస్ట్ లింక్‌లు అయితే ఉంటాయండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి విచ్ గ్రూప్ ఆఫ్ కెమికల్ ఈస్ ఇట్లా క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ క్వెషన్స్ కూడా మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వచ్చు. మీకు అవసరమైతే నేను డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. నర్సింగ్ యాప్టిట్యూడ్‌కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. సో, వాళ్ళ క్వెషన్స్ అయితే ఇట్లా ఉంటాయి. ఓకే. ఇట్లా మీరు బ్యాక్‌కైతే వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్‌కైతే వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్ వస్తుంది. సో, ఇట్లా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. సో, ప్రతి దానికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఏంటి తెలుసుకొని, ఈ మాక్ టెస్ట్‌లు రాసారనుకోండి సరిపోతుందండి. యూట్యూబ్‌లో కూడా దొరుకుతుంది మీకు నర్సింగ్ యాప్టిట్యూడ్ అని కొడితే కొన్ని వీడియోస్ దొరుకుతాయి. సో, వీలైతే ఆ లింకులు కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ నర్సింగ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి మొత్తం అంతా కూడా మనం టెలిగ్రామ్ ఛానెల్ డిస్కస్ చేసుకుందాం. సో, ఎందుకు ఇట్లా అంటున్నాను అనుకున్నట్లయితే ఓకే. సో, కొన్ని వెబ్‌సైట్‌లు అయితే మనకు దొరుకుతుందనమాట నర్సింగ్‌కి సంబంధించి యాప్టిట్యూడ్‌కి. డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా మనకి దొరుకుతుందండి. చూస్తారు కదా! డీటెయిల్స్ కూడా మనకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఇట్లా మీరు వెబ్‌సైట్‌లు యూజ్ చేసుకొని కూడా మీరు చదువుకోవచ్చనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ద పేషెంట్ ఆఫ్ హిస్టరీ ఇవన్నీ అడిగారనమాట. సో, ఇవి కూడా మనం ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో, నేను మీకు ఇచ్చేసే బెస్ట్ సజెషన్ ఏంటి అనుకున్నట్లయితే మీరు సింపుల్‌గా మీరు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యకుంటే అక్కడ నేను నర్సింగ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి క్వెషన్స్‌కి అంటే మాక్ టెస్ట్‌లోకి లింక్‌లు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మాక్ టెస్ట్ లింక్‌లు కూడా మనకి త్వరలో యాక్టివేట్ అయితే కాబోతున్నాయి. మరి ఆ మాక్ టెస్ట్ లింక్‌లు యాక్టివేట్ అయిన వెంటనే మీకు ఎట్లా వీడియోస్ రూపంలో కావాలనుకున్నట్లయితే మీరు సింపుల్‌గా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే సో, ఎవరైనా సరే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి మీ లాగిన్ డీటెయిల్స్ వాలంటీర్‌గా మనకిచ్చినట్లయితే సో, మనకి యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. దానివల్ల ఇతర స్టూడెంట్స్‌కి కూడా సేమ్ ఆ మాక్ టెస్ట్ ఎట్లా రాయాలి, సిలబస్ ఎట్లా చూసుకోవాలి, ఓకే. అప్లికేషన్ స్టాటస్ ఎట్లా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో, మీరు గాని వాలంటీర్‌గా వచ్చినట్లయితే సో, అందరికి యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఓకే. నర్సింగ్ యాప్టిట్యూడ్‌కి మాక్ టెస్ట్ లింకులు కానివ్వండి, ఆన్‌లైన్‌లో మనకి గూగుల్‌లో దొరికే ఫ్రీ ఎగ్జామ్ టెస్ట్ లింకులు కానివ్వండి, లేకపోతే మనకి ప్రిపరేషన్‌కి యూజ్ అయ్యే పీడిఎఫ్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాము. డిస్క్రిప్షన్‌లో మీకు టెలిగ్రామ్ ఛానెల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడికి వెళ్ళండి. జాయిన్ అయితే అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్‌లోనే మనకి ఏపీ ఎన్‌సెట్ సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో డిస్కస్ చేసుకుంటాము. అట్లాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. మరి ఇంత రీసెర్చ్ చేసి మీకోసం వచ్చాం కాబట్టి సో, మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో, గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ మీ ఇంటర్మీడియేట్ సిలబస్ సరిపోతుంది. మీ ఇంటర్మీడియేట్ వర్క్ బుక్స్ రివైజ్ చేయండి. సో, నీట్ కన్నా కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ యొక్క స్టేట్ బోర్డ్‌కి సంబంధించి ఏవైతే మీ ఇంటర్మీడియేట్ బోర్డ్ బుక్స్ చదివితే మీకు ఇంకా నాలెడ్జ్ అయితే వస్తుందనమాట. సో, ఎంసీక్యూస్ ప్రిపేర్ అయితే అవే వస్తుంది. ఎంసెట్ బుక్స్ అయినా సరిపోతే
మనకి ఇవి కూడా సరిపోతాయి అనమాట. అవి రఫ్ ప్రాక్టీస్కి అయితే సరిపోతాయి అనమాట. నర్సింగ్ యాప్టిట్యూడ్కి మాత్రం మీరు ఓన్లీ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితే అవుతుండాలి. అక్కడ మనకి పీడిఎఫ్స్ అన్ని కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి. ఆ పీడిఎఫ్స్ మీరు డైలీ కాకపోయినా ఒక వీక్లీ ఒక 2 ఆర్ 3 పీడిఎఫ్స్ పెడుతూ ఉంటాను. సో మీరు ప్రిపేర్ అయితే ఎగ్జామ్ టైం కల్లా కూడా మీరు నర్సింగ్ యాప్టిట్యూడ్ కూడా హైలీ ప్రిపేర్ అవుతారు. ఓకే. అయితే ఇది మనకి కట్ ఆఫ్ అనమాట. ఓసీ వాళ్ళకి 50% రావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 40% మార్క్స్ అయితే రావాలి. అంటే ఓసీ వాళ్ళకి 50 మార్క్స్ రావాలి 100కి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40 మార్క్స్ వచ్చేసరికి వాళ్ళు క్వాలిఫై అవుతారు. బట్ కట్ ఆఫ్ అనేది అప్రాక్సిమేట్‌గా 70-80 ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి, సో మంచి టాప్ కాలేజీలో సీట్ రావాలనుకున్నట్లయితే మీరు 70-80 మార్క్స్ అనేవి ఓసీ అయినా, బీసీ అయినా ఖచ్చితంగా సాధించాల్సిందే. ఓకే. సో అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి కూడా మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆ రోజు కల్లా, ఆ టైం కల్లా కూడా మీరు బాగా